డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు సనాతన ధర్మంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొంతమంది నమ్మకం కూడా ఉంది. అలాగే దాంట్లో ఏంటంటే ఇప్పుడు రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ప్రదర్శనలు చేయడం వల్ల మనం అనుకున్నవి జరుగుతాయని కొంతమంది నమ్మకం. కొంతమంది నమ్ముతారు బలంగా, కొంతమంది జరిగాయి అనుకోండి. కొంతమంది ఏంటంటే తిరిగితే అయిపోతుందా, కొన్ని పొర్లు దన్నాలు కూడా పెడతారు కొంతమంది, దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అంటే నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని నమ్మొచ్చా? రిజల్ట్స్ వస్తాయా నిజంగా? అంటే సనాతన ధర్మం చాలా అద్భుతమైనది. సైన్స్కి కూడా అర్థం కాని విషయాలు సనాతన ధర్మం గైడ్ చేసింది. ఎందుకంటే 200 years బ్యాక్ సైన్స్ వచ్చింది. సనాతన ధర్మంలో, హిందూ కాస్మాలజీలో, హిందూ పురాణాలలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. ఏ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏమి లాభము, ఎంతవరకు లాభము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏంటి, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏంటి, ఇలా సనాతన ధర్మంలో ఒకటి లిఖించబడి ఉన్నది. ఊరికినే ఏమీ గొప్ప గొప్ప ఋషులు లిఖించలేదు. మానవాళ్ళ కొరకు ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఇంకో 100 సంవత్సరాలు సృష్టి అంతమైనంత వరకు కూడా కావాల్సిన జ్ఞాన సంపదని ఋషులు ఎన్నడో రచించారు. కాకపోతే అవి బయటకు రాలేదు, నిగూఢంగా దాగి ఉండిపోయాయి. ఇది ఎంతవరకు వాస్తవమో, దీనికి సైన్స్కి ఉన్న కనెక్షన్ ఏంటి, దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఏ చుట్టూ ఏమి ప్రదక్షిణలు చేస్తే ఏమి ఫలితం వస్తుంది అన్న హిడెన్ సీక్రెట్స్ ఈరోజు రివ్యూలు చేయబోతాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్, నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువుకి, ఒక రాయికి, ఒక రప్పకి, ఒక ఆకుకి, ఒక వేరుకి కూడా ఒక నిగూఢ శక్తి దాగి ఉన్నది. ఆ నిగూఢ శక్తి జీవశక్తికి హెల్ప్ అవుతుంది. ఆ నిగూఢంగా దాగి ఉన్న ఎనర్జీ జీవశక్తికి, భౌతిక శరీరానికి పలు రకాలుగా హెల్ప్ అవుతుంది అన్నది ప్రూవెన్ కాన్సెప్ట్. సనాతన ధర్మం ఎంతో మహా అద్భుతమైనది. ఎన్నడో రచించి ఉన్నారు పూర్వీకులు, గురువులు, ఋషులు, మహామునులు. అది మన వరకు రావట్లేదు. విల్ డీకోడ్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నమ్మకమా మూఢనమ్మకమా అన్నది బయట పెద్ద చర్చే నడుస్తుంది. ఈ ప్రాసెస్లో తల్లి, బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్. నమ్మకంతో ఏది చేసినా అది అవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. నమ్మకంతో ఏమి అనుకున్నా అది అవుతుంది. అదే మేనిఫెస్టేషన్. మరి ఏ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఏమి ఫలితమో అన్నది విల్ డిస్కస్. ఇదంతా కూడా పురాణాలలో లిఖించబడి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఓం నమో నారాయణాయ అన్న అష్టోత్తర మంత్రాన్ని 108 సార్లు చాంటింగ్ చేస్తే ఏదైతే ఫలితం వస్తుందో, ఒక్కసారి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత ఫలితం వస్తుంది. చూడండి, 108 times ఈజ్ ఈక్వాలెంట్ టు 1 ప్రదక్షిణ. రావి చెట్టుకి అంత అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎందుకు అంటే రావి చెట్టులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాల్ని మీ శరీరం నుండి గ్రాస్ప్ చేసుకునే శక్తి రావి చెట్టుకి ఉంది అని పురాణాల్లో లిఖించబడి ఉన్నది. సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఒకానొక టైంలో మీకు గుర్తుందో లేదా, రావి చెట్టుతో ఆకుతో ఛార్జింగ్స్ కూడా పెట్టున్నారు. ఒకానొక టైంలో బాగా హల్చల్ అయింది. ఒక 10-15 years బ్యాక్ నేను విన్నాను. నేను పర్సనల్గా లైవ్లో చూడడం కూడా జరిగింది. అక్కడే ప్రూవెన్ రావి చెట్టుకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా అద్భుతమైన విశ్వశక్తి శరీరంలోకి ఆవహించుకుంటుంది. ఓం నమో నారాయణాయ అన్న అష్టోత్తర మంత్రాన్ని 108 సార్లు చదివితే ఏదైతే శక్తి లభిస్తుందో, ఒక్కసారి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత ఫలితం. ఓకే, బట్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం సం శనీశ్వరాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే చాలా శుభం. పాయింట్ నెంబర్ 2, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా కృష్ణ బీజ మంత్రాస్ కొన్ని ఉన్నాయి.
ఓం క్లీం కృష్ణాయ గోపీ జన వల్లభాయ స్వాహ అన్న కృష్ణ మూల మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేసే ఏదైతే శక్తి ఉంటుందో మర్రి చెట్టు చుట్టూ చాంటింగ్ ప్రదక్షిణ చేయడం ద్వారా అంత శక్తి ఉంటుంది. మర్రి చెట్టులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు. అండ్ త్రినాథ మేళాలు పూజ చేసేటప్పుడు కూడా మర్రాకులు ఉపయోగించడానికి రీజన్ అదే. బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవతలు కూడా మర్రి చెట్టు పైనే ఉంటారు. పాయింట్ నెంబర్ 3, తులసి చెట్టు. లక్ష్మీ కటాక్షం వస్తుంది. లక్ష్మీదేవికి రిలేటెడ్ ఎటువంటి బీజమంత్రాన్నైనా సరే చాంటింగ్ చేస్తూ, శక్తి స్వరూపిణికి సంబంధించి ఎటువంటి బీజమంత్రాన్నైనా చాంటింగ్ చేస్తూ మన తులసి చుట్టూ, తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం లభ్యమవుతుంది. వై? బికాజ్ లక్ష్మీ స్వరూపం తులసి చెట్టు. కదంబ వృక్షం అని ఒకటి ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే లలితా సహస్రనామం చదివితే ఏదైతే పుణ్యం లభిస్తుందో ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంతే పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడి ఉన్నది. అండ్ మేడి చెట్టు కూడా చాలా పవర్ఫుల్. అమ్మవారికి రిలేటెడ్ ఎటువంటి బీజమంత్రాన్ని చాంటింగ్ చేసినా ఏదైతే శక్తి మన శరీరంలోకి ఆవహించుకుంటుందో చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంతే శక్తి శరీరంలోకి ఆవహించుకోవచ్చు అని కూడా పురాణాల్లో రచించబడి ఉన్నది. బట్ మేడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా అమ్మవారి మంత్రాలు కావచ్చు, దత్తాత్రేయ స్వామి మంత్రాలు చాంటింగ్ చేస్తూ మనం ప్రదక్షిణ చేయొచ్చు. మనకి బిల్వ వృక్షం తెలుసు, మహాశివుడికి అర్పిస్తాం. 1000 సార్లు శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తే ఏదైతే శక్తి వస్తుందో ఒక్కసారి బిల్వ వృక్షం చుట్టూ మనస్ఫూర్తిగా మీరు ప్రదక్షిణ చేస్తే అంతే శక్తి. బిల్వపత్రం వెరీ పవర్ఫుల్, శివుడు స్వరూపంగా భావిస్తారు. ఓం నమశివాయ అన్నది శివ పంచాక్షరి మంత్రం. మోర్ దెన్ 1000 టైమ్స్ చదివితే ఏమైతే ఎనర్జీ వస్తుందో ఒక్కసారి రొటేట్ అయితేనే అంత శక్తి ఆవిర్భవిస్తుంది. జమ్మి చెట్టు అంటాము. శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదం పొందాలని చాలా మంది శని బాధలతో బాధపడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అండ్ ఓం సం శనీశ్వరాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే శుభం కలుగుతుంది. అండ్ జిల్లేడు చెట్టు మనకు తెలుసు కదా, ఆదిత్యుడు సూర్య భగవానుడి స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇవన్నీ కూడా అద్భుతంగా పురాణాలలో లిఖించబడి ఉన్నది. ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ఇది సైన్స్. ఎందుకంటే ఒక్కొక్క మహావృక్షము ఒక్కొక్క మహాశక్తిని కలిగి ఉంటుంది. అండ్ సనాతన ధర్మంలో అద్భుతమైన ఎనర్జీస్ ఈ మహావృక్షాలకి ఉన్నాయి అని పురాణాలలో అద్భుతంగా రచించబడి ఉన్నది. ఇది చేయడం ద్వారా సకల అష్టైశ్వర్యాలు ఆశీర్వాదాన్ని పొందే ఛాన్సెస్ 100% లభ్యమవుతాయి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. అండ్ అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఐ ఆమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి. సో వంశీ గారు, మీరు మెడిటేషన్ క్లాసెస్ గురించి రివ్యూ చేశారు ఒక వీడియోలో. మన 5 days ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. ష్యూర్. ఇంతకు ముందు మనం క్లాసెస్లో ఒక 7 days స్పాన్లో 1 or 2 days మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఒక 10 to 15 minutes చేపిస్తూ ఉంటుండే మనీని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూవర్స్ కోరిక మేరకు, మన తెలుగు ప్రజల కోరిక మేరకు అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి, MMM. మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు ఒక క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అది 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, మరియు విశ్వం యొక్క ఆజ్ఞ అని కూడా భావిస్తున్నాను. ఏమేం గైడ్ చేయబోతున్నామంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది. అన్డౌటెడ్లీ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్స్, 12 యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్. మంత్రశాస్త్రంలో 5th పాయింటే మనకి మోడర్న్ మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్స్ అని మాట్లాడడం జరిగింది. డబ్బును ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉండగా మేజర్గా మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాం, విపాసన అంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు గైడ్ చేశాడు ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మనం భావించాలి. దట్ ఈజ్ విపాసన. మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. అలానే త్రాతక్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, విజువలైజేషన్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, థర్డ్ ఐ మెడిటేషన్ ఉండబోతుంది, ఆరా క్లెన్జింగ్ అంటాము. డివైన్ ఆరాని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. అండ్ సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్స్ ఉంటుంది. అమావాస్య కోసం చేయాల్సిన కొన్ని రిచువల్స్,
పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్, ఏకాదశి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్ గురించి షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ ఎవ్రీ మంత్ మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. లక్షల రూపాయలు, 100 రూపాయలు, 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. వై? బికాస్ ఈ ప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ సౌత్ ఇండియాలోనే, తెలుగులోనే ఎవరు బయటికి రివ్యూలు చేయని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని భగవంతుడు ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూలు చేస్తున్నాం. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. మెడిటేషన్ గురించి A to Z ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. ఇది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్. హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, ఆల్రెడీ వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ అటెండ్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్. ఈ విశ్వజ్ఞానాన్ని పట్టుకొని ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రాము. డబ్బు ఉన్నా పీస్ ఉండదు. 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి సుఖం? దానికి సంబంధించి మెడిటేషన్స్ ఉండబోతుంది. ఆరోగ్యాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ ఉండబోతుంది. సో అబౌట్ మెడిటేషన్ A to Z ఉండబోతుంది. అబౌట్ యూనివర్సల్ నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, దీని కొరకు A to Z ఉండబోతుంది. ఇవన్నీ కాకుండా ధనాన్ని ఆకర్షించే కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. నవగ్రహాలకి సంబంధించి సింగిల్ లైన్ 3-4 పాయింట్స్తో కలిపి సింగిల్ మంత్రాస్ ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ అన్ని ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ మించి బంచ్ ఆఫ్ పరిహారాలు ఇవ్వబోతున్నాం. టిప్స్ అనుకోండి, తంత్ర పరిహారాలు అనుకోండి, సులభంగా సునాయాసంగా చేసుకుని అన్ని సెట్ అయితే ఆల్ సెట్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఇది ఒక డివైన్ గైడెన్స్ అని మనం భావించాలా. ఈ వీడియో కంటి ముందుకు వస్తుంది అంటే అని యాదృచ్ఛికం కాదు. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. మీరు ఏ కన్న తల్లికి పుట్టాలి, ఏ కన్న తండ్రికి పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న స్కోప్ మీకుందా? మానవ మాతృలకి ఎవ్వరికీ లేదు. అది రుణబంధం, కర్మ ఫలితం. అది ఎలా అయితే కోఇన్సిడెన్స్ కాదో, మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, విశ్వ జ్ఞానం మన జీవితంలోకి రావడానికి కూడా అంతే ఆశీర్వాదం ఉండాలి. ఈ వీడియో ముందుకు వచ్చింది అంటేనే ఆ ఇంటి ఎలివేల్పు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో సంకేతం అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో ఒక కొటేషన్గా ముందుకు వస్తుందని గ్రహించి కామన్ సెన్స్తో భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటే మిగతా స్టెప్స్ నడిపించడానికి సృష్టి రెడీగా ఉందని విశ్వవాక్. సో వ్యూవర్స్, మరి ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ చాలామంది అటెండ్ అయ్యారు, ఆన్లైన్ ఆఫ్లైన్. కానీ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ కూడా చూడటం జరిగింది. ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా మనం విన్నాము, చూసాము కూడా. మరి ఇప్పుడు కామెంట్స్లో చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయరనేసి. మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు. జూలై 17th నుంచి కంటిన్యూగా 5 days మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు కదా, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే, నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.